అనుమానాస్పద స్థితిలో లభించిన మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని మృతికి కారకులైన వెల్లబాడు గ్రామానికి చెందిన చిరంజీవిని అరెస్ట్ చేశామని ఎస్పీ వకుల్ జిందాల్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడారు. గత 3 సంవత్సరాలుగా మేనాటి మేనకతో వల్లభాపురం చిరంజీవి సహజీవనం చేస్తున్నారని తెలిపారు. అయితే చిరంజీవి వేరే యువతిని వివాహం చేసుకుని మేనకను పట్టించుకోవటం లేదని పెద్దలతో పంచాయతీ చేసిందని చెప్పారు. ఆ పంచాయతీకి సంబంధించిన అమౌంట్ ఇచ్చేందుకు గుంటూరుకు వచ్చిన చిరంజీవితో గొడవకు దిగటంతో ఆమెను దుగ్గిరాల కాల్వకట్ట వద్దకు తీసుకువెళ్లి హత్య చేశారని చెప్పారు. దుగ్గిరాల పోలీస్ విచారణలో చిరంజీవి హత్య చేసినట్లుగా గుర్తించి అరెస్ట్ చేశామని తెలిపారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించి వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. దొరికితే అది ఒక ఫీమేల్ డెడ్ బాడీ, దాని మీద 194 BNSS కింద కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. సో పోస్ట్ మార్టం రిపోర్ట్ చూస్తే హార్డ్ బోన్ ఫ్రాక్చర్, అంటే గొంతు ప్రెస్ చేసి థ్రోటల్ చేసి చంపినారు. అదేవిధంగా హెడ్ మీద ఒక ఇంజరీ గుర్తించడం జరిగింది. సో దాని మీద ఈ కేసును మర్డర్ కింద ఆల్టర్ చేయడం జరిగింది. సో ఈ కేసును చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని దీంట్లో ఇన్వెస్టిగేషన్ చేశారు. సో దీంట్లో ఈ గాజులమన్యం పోలీస్ స్టేషన్ తిరుపతి డిస్ట్రిక్ట్లో ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు సంబంధించి డెడ్ బాడీ ఇది గుర్తించడం జరిగింది. సో అన్ని రకాల మిస్సింగ్ కేసెస్ వెరిఫై చేస్తే ఆ గాజులమన్యం పోలీస్ స్టేషన్లో రిజిస్టర్ అయిన మిస్సింగ్ కేసుతో దానికి కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి, కొన్ని మ్యాచెస్ ఉన్నాయి. దాన్ని గుర్తించి ఈ చనిపోయిన ఆమె మేనటి మేనక అని, ఆమె 40 years రెసిడెంట్ ఆఫ్ పద్మనగర్ రేణిగుంట మండల్ తిరుపతి డిస్ట్రిక్ట్, అది గుర్తించడం జరిగింది. దాని తర్వాత దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఈమెను చంపింది ఈమెకి ఉన్న 3 సంవత్సరాల నుంచి ఈమెకి ఉన్న లవర్ చంపడం జరిగిందని దాన్ని ఇన్వెస్టిగేషన్లో తెలిసింది. వల్లభాపురం చిరంజీవి నేటివ్ ఆఫ్ వెల్లబాడు విలేజ్, వేమూరు మండలం, బాపట్ల డిస్ట్రిక్ట్. ఇతను రేణిగుంటలో ఇంతకుముందు ఉద్యోగానికి వెళ్ళాడు. అక్కడ ఈమెతో పరిచయం అయి 3 సంవత్సరాల నుంచి ఈమెతో రిలేషన్లో ఉన్నాడు. 2 months బ్యాక్ ఇతను ఆమె దగ్గర నుంచి ఇక్కడికి వేమూరుకి రావడం జరిగింది, వెల్లబాడుకి రావడం జరిగింది. వేరే ఒక అమ్మాయితో ఇతను పెళ్లి చేయడం జరిగింది. పెళ్లి చేసినాక చనిపోయిన ఆమె ఇంకా నాతోనే ఉండాలి, నువ్వు నాతోనే ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళాలని మళ్ళా ఇతనిని ఇన్సిస్ట్ చేసేది. సో దాని మీద వీళ్ళ ఇద్దరి మధ్య ఒక సెటిల్మెంట్ కూడా చేయడం జరిగింది. వెల్లబాడు విలేజ్లో పెద్దలు ఒక సెటిల్మెంట్ చేయడం జరిగింది. 5 lakh rupees ఈమెకి ఇచ్చినట్టు ఇన్స్టాల్మెంట్స్లో ఇవ్వాలని, ఆమె ఇతనికి ఉన్న ఫోటోలు అన్నీ డిలీట్ చేయాలని, ఈమె మళ్ళా ఇతని జోలికి రాకుండా చేయాలని వాళ్ళు సెటిల్మెంట్ కూడా రాయడం జరిగింది. ఈ సెటిల్మెంట్ అయినాక కూడా ఈమె 29th